నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు అయితే మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చేసుకున్నాం. పర్ఫెక్ట్గా ఎదుగుతున్నానంటే మనం ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఆది ప్రకారం బ్లౌజ్లు అయితే కట్ చేసి కొడుతూ ఉంటాం. అయినా మనకు పర్ఫెక్ట్గా రాదు. ఎలా అంటే మనం ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ కానీ లేదా టైట్ కానీ వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం మన బ్లౌజ్లో ఏదైనా కంప్లైంట్ ఉంది అంటే అది కంపల్సరీ ఆర్మ్ హోల్ దగ్గరే వస్తూ ఉంటుంది అనమాట. సో పర్ఫెక్ట్గా ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనం ఎలా తీసుకోవాలి, మన మార్కింగ్ ఎలా చేసుకోవాలి, మనం కొలతలు ఎలా తీసుకొని కటింగ్ చేసుకోవాలి అనేది అయితే ఈరోజు నేను చిన్న చిన్న టిప్స్ చెప్పుకుంటూ నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం మామూలుగా అయితే ఏ బ్లౌజ్కి అయినా సరే మనం ఎంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకుంటున్నా కానీ మన చెస్ట్ దగ్గరే కొంచెం పోతూ ఉంటుంది అనమాట. అది ఎందుకంటే మన క్రాస్ తీసుకోవడం వల్ల చెస్ట్ దగ్గర మన క్రాస్ ఎటు సైడ్ తీసుకున్నాం, ఎలా తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఆర్మ్ హోల్ అండ్ చెస్ట్ కరెక్ట్గా వస్తే చాలు మనకు బ్లౌజ్ మ్యాక్సిమం మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాకుండా షోల్డర్ మనకి ఏంటంటే షోల్డర్ ఎప్పుడు జారకూడదు అనమాట. బ్లౌజ్ షోల్డర్ జారకుండా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. వన్స్ షోల్డర్ జారుతూ ఉంటే ఏంటంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటేనా వాళ్ళకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. జారిపోవడం ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు కుదరలేదు అనుకుంటారు. సో అవన్నీ ఎలా మన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా కట్ చేస్తే ఎలా వస్తుందో ఇప్పుడైతే నేను చూపించేస్తాను, చూసేయండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే మన డ్రాయింగ్ వేస్తాను అనమాట. మన సేమ్ మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలా అయితే నేను డ్రాయింగ్ వేసాను. చూసారు కదా, ఇది నెక్ వెడల్పు పొడవు ఆర్మ్ హోల్ రౌండ్. సో ఇది చూసారు కదా. ఇప్పుడు మన నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి నెక్ షేప్ చూడండి. మనం ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇక్కడ 3 ఇంచ్ తీసుకున్నాం. 3 ఇంచ్ మనం పైకి షోల్డర్ పాయింట్ వచ్చేటప్పటికి 2.5 ఉంది, అంటే 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేశాను అనమాట. ఇట్లా డ్రా చేయడం వల్ల ఏంటంటే షోల్డర్ పాయింట్ అనేది జారుకుంటూ ఉంటుంది. అలాగే కాకుండా మన బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. మనం సేమ్ కింద మనం వీపు దగ్గర 3 ఇంచ్ తీసుకొని పైన కూడా 3 ఇంచ్ తీసుకుంటే ఏంటంటే ఓపెన్ అయిపోతుంది. మన రౌండ్ అనేది ఇట్లా ఓపెన్ అయ్యి తెరుచుకుపోయినట్టు ఉంటుంది అనమాట బ్లౌజ్. అలా కాకుండా ఉండాలంటే ఇలా కనుక మీరు ఫాలో అయితే కంపల్సరీ నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఇది 3 ఇంచ్, ఇది 3 ఇంచ్. ఏంటంటే ఇక్కడ మనం పైపింగ్ చేసుకోవడం కాబట్టి నేను మామూలుగా అయితే మన నడుము వచ్చేసి 4 ఇంచ్ ఉంది. నేను ఇది 4.5 ఇంచ్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఇది నడుము దగ్గర పైపింగ్ వేసుకోవాలి, ఇట్లా నెక్ కూడా పైపింగ్ వేసుకోవాలి కాబట్టి 1/4 ఇంచ్ పోతే మనకి టోటల్గా 4 ఇంచ్ అయితే కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకుంటాం కదా. రౌండ్ కనుక గీసేటప్పుడు మనం ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని అయితే గీయాలన్నమాట. ఇట్లా 1 ఇంచ్ పెట్టుకొని గీస్తేనే మనకు రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా కనుక మనం చూసారు కదా, ఇలా కనుక మనం మెజర్మెంట్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కనుక మెజర్మెంట్ చేసుకొని దీని ప్రకారమే మనం కట్ చేసేసుకోవాలి. సో నేను ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. సో చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో ఇప్పుడు మనం దీని డ్రా ప్రకారం మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. సో అది ఎలా కట్ చేసుకోవాలో ఏంటో ఇప్పుడు నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను. ఇప్పుడు నేను క్రాస్ కరెక్ట్గా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అన్నాను కదండి. మనం ఇటు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం. ఇది తెలుస్తూనే ఉంది, ఇది ఉంది కదా. దీన్ని బట్టి మనం బ్యాక్ పార్ట్ ఎటు కట్ చేసామో మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఎట్ సైడ్ క్రాస్ బాగుంది చూసుకోవాలంటే ఈజీ టిప్ ఏంటంటే మనం ఇలా పట్టుకొని కనుక చూస్తే ఇది చూసారా క్రాస్ ఎలా వస్తుందో అలా వస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అదే ఇటు సైడ్ కూడా చూస్తే ఇది అంత బాగా కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఇది నార్మల్ మనం
మామూలుగా ఫోల్డింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. అదే ఇటు సైడ్ కనుక లాగి చూస్తే చూడండి క్రాస్ ఎలా వస్తుందో. చూసారు కదా. ఇప్పుడు మనమైతే ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసేసుకున్నాం. డ్రాయింగ్ వేసుకున్నాక అప్పుడు కటింగ్ అనేది చూపిస్తాను. మన ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలండి. ముందు బ్యాక్ పార్ట్ వేసేసి మనం షోల్డరు అండ్ ఆర్మ్ హోల్ పొడవు ఇవన్నీ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకున్నాక ఇది ఇలానే ఉంచి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మెయిన్ మనం ఎట్ సైడ్ కొలతలు తీసుకోవాలి. ఉక్సుల సైడ్ చూసారు కదా. ఉక్సుల సైడ్ ఇలా పెట్టేసుకొని మనం డ్రా అయితే చేసుకోవాలి. చూసారు కదా. ముందు నేను షోల్డర్ పాయింట్ చూసుకుంటున్నా, అంటే మన ఖర్చులోకి వదిలి ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు. ఇది రౌండ్ లేదు నెక్, సో కానీ మనం రౌండ్ చేయాలి. చూసారు కదా. ఇలా డ్రా చేసేసుకొని ఇలా ఇది మధ్యలో మిడిల్ డాట్కి, ఇది వచ్చేసి క్రాస్ ఫ్రంట్కి, ఇది వచ్చేసి ఖర్చు. సో ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫింగర్ని చూడండి, ఈ ఫింగర్ని ఒకటి ఇలా ఉంచి ఇలా షేప్ ఉంది కదా, షేప్లో ఒకటి నొక్కి పెట్టి ఇలా ఇంకో హ్యాండ్తో మనం ఇది ఇలా లాగితే కరెక్ట్గా వస్తుంది అన్నమాట షేప్. అలా కాదు మనకి ఇంకా ఈజీగా కావాలనుకుంటే కనుక నేను ఇంకో టిప్ చూపిస్తాను. ఇలా డ్రా చేసేసి నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్ పొడుగు ఉంది కదా ఇది ఇలా. సో ఇక్కడ మధ్య ఆర్మ్ హోల్ నుంచి ఇక్కడికి మనం కొలత అయితే వేసేసుకోవాలి. ఇలా కొలతేసేసుకొని అయితే మనం తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు మనం డ్రా చేసేసుకోవాలి. సో చూసారు కదా. ఇందాక ఆల్రెడీ అది రౌండ్ లేదు, సో మనం రౌండ్ పెట్టాము. ఇది ఫ్రంట్ పార్ట్ చూసారు కదా. ఇలా అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ అన్నమాట. సో ఏంటిది లోతు. మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో లోతు ఎక్కడి నుంచి తీయాలి? మన షోల్డర్ నుంచి మన ఆర్మ్ హోల్ వరకు లోతు తీసుకోవాలి. అది ఎలా తీయాలి ఫ్రంట్ పార్ట్కి అంటే, సో మనం కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే లోతు అనేది 1/2 ఇంచ్ తీసుకోవాలి. లేదు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకనేది లోతు 1 ఇంచ్ వరకు తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే దీన్ని మామూలు డ్రా చేసేసుకొని నేనైతే ఇది 1/2 ఇంచే పెట్టి తీస్తున్నాను లోతు. చూడండి నేను ఇంకా చూపిస్తాను మీకు. హాఫ్ ఇంచ్ ఇదిగోండి, 1/2 ఇంచ్ పెట్టుకొని అయితే లోతు తీసుకోవాలి. లోతు తీసుకొని సో మనం ఇక్కడ షోల్డర్ నుంచి స్లోగా డ్రా చేస్తూ ఇక్కడికి వచ్చాకే మనం లోతు అనేది చూపించాలి. సో ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ తీసుకొని వెళ్ళి ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా. దీనికి చూసారుగా. ఇలా డ్రా చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్. ఇప్పుడైతే కటింగ్ వేసేసుకున్నాం మనం. ఇలా అయితే మన ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా మనం బ్యాక్ పార్ట్ మీద వేస్తే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట మనం కటింగ్ చేసిన విధానం. చూసారుగా. క్రాస్ బెల్ట్కి మనకు క్రాస్ బెల్ట్ కనిపిస్తూనే ఉంది. సో ఇది కట్ చేసుకుని లోతు తీసాం కదా, ఆ లోతు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇది ఇలా కనుక మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజు మనం బాడీకి కరెక్ట్ బాడీకి హగ్గింగ్లా ఉంటుంది అనమాట. అంటే బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజు. ఎలాంటి వాళ్ళకైనా ఏ సైజు వాళ్ళకైనా ఇలా కనుక కొలతలు తీసుకుని కుడితే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి. బ్లౌజెస్లో ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.